తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడ్డాయి. షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీ భవన్ లో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఛాంపియన్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిజమైన నాయకుడిని ఎవరు తక్కువ చేయలేరని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ లో ఫ్లెక్సీలు వెలవటంపై కాంగ్రెస్ లో కొత్త చర్చ మొదలైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఆయన ఫోన్ ఆడియో కాల్ ఏదైతే బయటపడిందో అప్పటి నుంచి కూడా ఆయన అంశానికి సంబంధించి కూడా తిరుగు చర్చనీయాంశంగా మారింది. ఆయన సీనియర్ నేతగా ఉంటూ పీసీసీ చీఫ్ పైన అదేవిధంగా పార్టీ అధిష్టానం పైన చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా వైరల్గా మారిన పరిస్థితి ఉంది. ఆయన చేసిన కామెంట్స్ సంబంధించి కూడా పార్టీ అధిష్టానంతో పాటు ఏఐసీసీ కూడా చాలా సీరియస్ కావడంతో ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో షోకాజ్ నోటీసులో కూడా ఆయన వివరించిన ఇదంతా ఎపిసోడ్ అంతా ఒక అయితే ఈరోజు గాంధీ భవన్లో మొత్తం గాంధీ భవన్కి వచ్చే ఏరియాలో మెట్రో పిల్లర్లకు కానీ అదేవిధంగా గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. షబ్బీర్ అలీకి సంబంధించిన అనుచరులంతా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఫ్లెక్సీలలో చూసిన సారాంశం చూసినట్టయితే ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత షబ్బీర్ అలీదే అంటూ కూడా ఫ్లెక్సీలలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ అంశానికి సంబంధించి ముస్లింలకు 4% రిజర్వేషన్తో పాటు అదేవిధంగా నిజం ఎప్పటికీ మరుగున పడదు అంటూ కూడా క్యాప్షన్ తోటి ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పార్టీలో నిబద్ధత గల నాయకుడు, సీనియర్ నేత, మహిళల పట్ల కానీ పార్టీకి సంబంధించి విధేయత ప్రదర్శించడం కానీ షబ్బీర్ అలీ ఎప్పటికీ ముందుంటారంటూ కూడా ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది, నిజాలు ఎప్పటికైనా రివీల్ అవుతాయి అంటూ కూడా ఆ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో మొత్తం మీద ఈ షబ్బీర్ అలీ ఎపిసోడ్కి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడం కానీ ఈ అంశానికి సంబంధించి పార్టీ సీరియస్గా ఉండడం, ఎందుకంటే డబ్బులు ఇచ్చేవారికి అదేవిధంగా ఇంకో వర్డ్ యూజ్ చేశారు. ఆ వర్డ్కి సంబంధించిన పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. ముఖ్యంగా అధిష్టానం సూచన మేరకు కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చి ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆయన మాత్రం తన ఆడియోను కాదు, అది అంతా కూడా ఏఐ తోటి మార్ఫింగ్ చేసిన ఆడియో అంటూ కూడా ఇప్పటికే ఒక వివరణ ఇచ్చార పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ అంశం సంబంధించి ఒకవైపు ఆయన క్రమశిక్షణ కమిటీ నోటీసులకు సంబంధించి రిప్లై ఇస్తున్న ఎత్తోకైతే అవుతుంటే, మరోవైపు ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కామారెడ్డిలో వర్గపోర్ అయితే నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ జనరల్ సెక్రటరీ ఉన్న చంద్రశేఖర్ రెడ్డికి అదేవిధంగా సీనియర్ నేత ఉన్న షబ్బీర్ అలీకి ఇద్దరి మధ్య కూడా ఈ వర్గపోరు నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకున్న పరిస్థితి, ఒకరి వల్ల మరొకరి వల్ల పార్టీ నష్టం డ్యామేజ్ అవుతుందంటూ కూడా ఒకరిపై ఒకరు కంప్లైంట్లు కూడా ఇచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ పూర్తి స్థాయిలో ఒక కామారెడ్డికి సంబంధించిన అంశం పైన కూడా క్రమశిక్షణ కమిటీ ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు వర్గాలకు నోటీసులు ఇచ్చారు కాబట్టి వారు ఎలాంటి వర్షన్ ఇస్తారు. ఒకవైపు ఇప్పటికే షబ్బీర్ అలీ పైన పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ పీసీసీ చీఫ్ కానీ పార్టీ కానీ ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.